కోల్కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి ఆర్థిక అవకతవకలపై సిట్ను ఏర్పాటు చేసింది. ఆసుపత్రిలో 2021 నుంచి జరిగిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని ఆదేశించింది. నెలలోగా తొలి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇవాళ బంగాల్ పరిస్థితులపై రాష్ట్ర బోస్పతిని కలిసి పరిస్థితిని వివరించనున్నారు ఆ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి తెలుసుకుందాం. శ్రీచరణ్, స్పందన పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అన్యాయంగా ఒక నిర్ణయం తీసుకుంది. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి ఆర్థిక అవకతవకలపై సిట్ ను ఏర్పాటు చేసింది. ఆర్జికర్ ఆసుపత్రిలో 2021 నుండి జరిగిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని ఆదేశించింది. సిట్ అధిపతిగా ఐజీ ప్రవీణ్ కుమార్ ను మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించింది. నెలలోగా తొలి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. కాగా వైద్యురాలి హత్యాచారం నేపథ్యంలో విమర్శలు ఎదుర్కొని రాజీనామా చేసిన సందీప్ ఘోష్ 2021లో ఆర్జికర్ ప్రిన్సిపల్ గా నియామకమయ్యారు. ఆయనని ఇప్పటికీ కూడా సిబిఐ పలుమార్లు విచారిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము సిట్ ని ఏర్పాటు చేయడం కూడా ప్రస్తుతం ఇది రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది. నిజంగా ఈ సందీప్ ఘోష్ ఎవరైతే ప్రిన్సిపల్ గా ఉన్నారో ఆయనకి తెలియకుండానే, ఆయన పరిధిలో లేకుండానే ఇవన్నీ జరిగాయా, లేకపోతే డీన్ ఉంటారు, డీన్ కి కూడా కన్సర్న్ లేకుండా వీరిద్దరికి తెలియకుండా ఈ ఆర్జికర్ కళాశాలలో ఏం జరుగుతుంది అనేది ఇద్దరిలో ఎవరికి తెలియకుండా ఉంటుందా అనేది కూడా సర్వత్రా ఒక ప్రశ్న అయితే మెదులుతోంది. దీనిపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు కూడా చూస్తున్నాం మనము, డాక్టర్లు అందరూ కూడా ఓపీలు మరి ఆఫ్ చేసి కూడా నిరసనలు తెలుపుతున్నారు దేశవ్యాప్తంగా. అయితే ఈ మాజీ ప్రిన్సిపల్ పై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైద్యురాలి అత్యాచార కేసులో సిబిఐ విచారణ వేగవంతం చేసింది. సోమవారం ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వైద్యురాలి మరణ వార్త తెలిసిన అనంతరం ప్రిన్సిపల్ ఎవరిని సంప్రదించారు, వైద్యురాలి మృతదేహాన్ని చూడడానికి ఆమె తల్లిదండ్రులను 3 గంటల వరకు ఎందుకు ఆపారు అనేది కూడా సందీప్ ఘోష్ కి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. సిబిఐ అధికారుల బేసిక్ ఏంటంటే వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఇంకా సైకలాజికల్ గా కూడా మనిషి ఎలాంటి మాటలు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని కూడా చాలా క్లియర్ గా కూడా వాళ్ళకి తెలిసిపోతోంది. ఒకవేళ వాళ్ళు కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పినా కూడా వాళ్ళ రీతిలో వాళ్ళు క్వశ్చన్ చేస్తారు సిబిఐ వాళ్ళు. అయితే 3 గంటల వరకు మృతురాలి దేహాన్ని చూడటానికి తల్లిదండ్రులని ఎందుకు ఆపారంటూ కూడా సందీప్ ఘోష్ సిబిఐ అధికారులు ప్రశ్నించారు. దీంతో పాటు సందీప్ ఘోష్ కాల్ రికార్డ్ తో పాటు ఆయన వాట్సాప్ చాట్ ని సైతం సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ సదరు మాజీ ప్రిన్సిపల్ చెప్పే సమాధానాలపై సిబిఐ సంతృప్తిగా లేనట్లే కూడా తెలుస్తోంది. అందుకే గడిచిన 3 రోజులుగా కూడా మాజీ ప్రిన్సిపల్ ను సిబిఐ పలుమార్లు ప్రశ్నించింది. అయితే పాలిగ్రాఫ్ పరీక్షకు కోర్టు అనుమతి తప్పనిసరి. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని సిబిఐ అధికారులు మరోమారు విచారించారు. అత్యాచారం జరిగిన సమయంలో సంజయ్ అక్కడ ఉన్నాడా లేడా, అతను ఒక్కడే అక్కడ ఉన్నాడా లేక అతనితో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా సిబిఐ విచారణ చేపడుతోంది. ఈ కేసులో సంజయ్ కి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సిబిఐకి స్థానిక కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నిబంధనల ప్రకారం నిందితుడిని కోర్టు ముందు హాజరుపరచాలని, అతడు అనుమతిస్తేనే పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. అయితే ప్రస్తుతము పశ్చిమ బెంగాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది చాలా హాట్ బర్నింగ్ ఇష్యూగా మారుతోంది. కొంతమంది అయితే మరి ఎక్స్ వేదికగా కూడా అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా పలు కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ వేళ్లు విరగొట్టాలి, వాళ్ళని అస్సలు ఉపేక్షించకూడదు అంటూ కూడా ఎక్స్ వేదికగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. వైద్యురాలి అత్యాచార విషయంలో ఆందోళనలు కొనసాగుతున్న వేళ మమతా బెనర్జీ రాజీనామా కోసం డిమాండ్ ఎక్కువయ్యాయి. ప్రత్యేకంగా వెస్ట్ బెంగాలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా అందరూ దేశవ్యాప్తంగా అందరూ జూనియర్ డాక్టర్లు, సీనియర్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై
తృణమూల్ కాంగ్రెస్ మంత్రి ఉదయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతను రాజీనామా చేయాలనే వారి వేళ్లు విరుగుతాయంటూ కూడా ఆయన హెచ్చరించారు. వాళ్ళ వేళ్లను విరగొడతామంటూ కూడా ఆయన హెచ్చరించారు. బేసిక్ గా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన సోషల్ మీడియాలో డిఫరెంట్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టాలి, వాళ్ళని ఉరి తీయాలని కూడా మనందరం కూడా చూస్తున్నాము. సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు. కానీ కాంగ్రెస్ మంత్రి ఉదయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని ప్రస్తుతం అధికారికంగా కూడా ఎవరు ధృవీకరించలేదు. మమతా బెనర్జీపై ఆరోపణలు చేసేవారు, మమత పై వేలు ఎత్తు చూపేవారు, ఆమె రాజీనామాను కోరేవారు. శ్రీచరణ్, ఇప్పుడు కోల్కతా లేడీ డాక్టర్ అత్యాచార ఘటనగా దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏంటి అసలు ఈ కేసు ఎలా ముందుకెళ్లబోతోంది? ఎప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉంది? డెఫినెట్ గా దీనిలో భాగంగా ముందుగా అనుకున్నట్టు ఇక్కడ సిబిఐ కూడా ఒక కీలక అధికారిని కూడా నియమించింది. సిబిఐ అధికారి పౌజా అని చెప్పేసి గత ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఆమెకి చాలా గొప్ప ఆఫీసర్ గా కూడా పేరుంది. ఎలాంటి కేసునైనా కూడా, ఎలాంటి క్లూ లేని కేసులను కూడా ఛేదించిన ఘనత కూడా గతంలో ఆమెకుంది. ప్రస్తుతం ఆమె స్పెషల్ టీమ్ లో 30 మంది బృందంలో ఆమె పనిచేస్తున్నారు. సో ఈ దేశవ్యాప్తంగా కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సిబిఐ ఏఎస్పీగా ఉన్న సీమా పహుజా ఆమెనే దర్యాప్తు బృందంలో కీలక అధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. గతంలో పలు అత్యాచార కేసులను కూడా, క్లూలేని కేసులను కూడా ఆమె ఛేదించి దోషులకు శిక్ష పడేలా కూడా చేసిన అధికారిగా కూడా ఆమెకు పేరొందింది. ప్రస్తుతం 30 మంది బృందంలో ఈమె ఒక ఏఎస్పీగా కూడా కోల్కతా వెళ్లారు ఆ బృందం తో కలిసి. అయితే మనము పలుమార్లు కూడా చర్చించుకున్నాం దీనిపైన. సిమ్లాలోని కొతాయిలోని గుడియాపై అత్యాచారం కేసును ఛేదించినందుకు దేశవ్యాప్తంగా కూడా సీమా పౌజా వార్తల్లో నిలిచారు. ఎందుకంటే అక్కడ లోకల్ పోలీసులు కానీ, లోకల్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలాంటి క్లూ దొరకలేదు. కానీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లో కూడా ఈమె అక్కడికి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేసి ఈ సదరు సీమా పహుజా వారం రోజుల్లోనే ఆ కేసు ఛేదించడం పైన దేశవ్యాప్తంగా కూడా ఆమె పైన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె సిబిఐ లో కీలక అధికారిగా కూడా ఉన్నారు. ఆమె ప్రస్తుతం ఏఎస్పీ క్యాడర్ లో ఉన్నారు. ఆమె ఈ ఇన్వెస్టిగేషన్ లో చాలా కీ రోల్ పోషించబోతున్నారు. అయితే దేశం అందరూ కూడా, యావత్తు దేశం కూడా ఆమె ఇన్వెస్టిగేషన్ పైన చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే బాధితురాలి కుటుంబానికి ఆమె ఇన్వెస్టిగేషన్ వల్లనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఏమో పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన రాబోతుంది అంటూ కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. దీనికి అథెంటిసిటీ లేదు. కొద్దిసేపటి కిందట పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ జవదేకర్ ని కలిశారు. అలాగే కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలవనున్నారు. అనంతరం కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. నిజంగానే ఒకవేళ రాష్ట్రపతి పాలన విధిస్తారా అనేది కూడా మనకి క్లారిటీ అనేది కాసేపట్లో వస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.